హాయ్ ఎవ్రీవన్. జస్ట్ ఇప్పుడే వెజ్జీస్ ఆర్డర్ చేద్దామని జిప్టో ఓపెన్ చేశాను. తీరా ఓపెన్ చేసి చూస్తే రేట్లు ఎంతలా పెరిగిపోయాయంటే ఆ రేట్లను చూసి నా మైండ్ బ్లాక్ అయిపోయింది అనుకోండి. ఎలాగో ఈ షాక్ అయ్యాం కదా, ఈ గ్యాప్లో అసలు ఇంగ్లీష్లో రేట్లు పెరిగాయి అని ఎలా చెప్పాలి అని నేను నేర్చుకున్నాను. సో నేను నేర్చుకున్న ఫార్మేట్ని మీకు ఇప్పుడు చెప్తాను. సబ్జెక్ట్ నేము సింగులర్కి హ్యాజ్, ప్లూరల్కి హ్యావ్ ప్లస్ గాన్ అప్. ఈ ఫార్మేట్ని యూజ్ చేసి సెంటెన్స్ని క్రియేట్ చేశాను. కూరగాయల ధరలు బాగా పెరిగాయని చెప్పడానికి ఇలా అనొచ్చు: ద వెజిటేబుల్స్ ప్రైజెస్ హ్యావ్ గాన్ అప్ సో మచ్ టుడే. ఇంకా సింపుల్గా చెప్పాలంటే వెజిటేబుల్స్ ఆర్ సో హై టుడే. పెట్రోల్ ప్రైస్ హ్యాస్ గాన్ అప్ దిస్ డేస్. మొబైల్ ప్రైజెస్ హ్యావ్ గాన్ అప్ దిస్ మంత్. గోల్డ్ ప్రైజెస్ హ్యావ్ గాన్ అప్ అగైన్. చూసారా, ఒక్క ఫార్మాట్ నేర్చుకుంటే ఎన్ని సెంటెన్స్ అయినా ఈజీగా చెప్పేయచ్చు. మరి మీ ఏరియాలో ఏ వస్తువు రేట్ ఎక్కువగా ఉందో పైన చెప్పిన ఫార్ములాలు వాడి కామెంట్ సెక్షన్లో చెప్పండి.